నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు మాత్రం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు అల్లకొల్లాలు సృష్టించాడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఏం చెప్పారు? పనికిమాలిన మాటలు మాట్లాడకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్వేషమైనటువంటి మాటలు ఎవడు మాట్లాడిండు? ఓ పనికిమాలోడా నీ పార్టీ వాడు మాట్లాడిండు. అని పేరు పాడి కౌశిక్ రెడ్డి. నువ్వు అమెరికాకి ఎంచి రాగానే ఫస్ట్ పోయింది నువ్వు వానింటికే. సిగ్గుండాలి కొంచెం మన మాటలు మాట్లాడడానికి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపం ఏదైతే ఉందో వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళకి పిఎస్సి పదవి కోసము హరీష్ రావుకి రాలేదని చెప్పి సొంత పార్టీని ఎమ్మెల్యేని ఉసిగొల్పి సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే నువ్వు బతకనీకి వచ్చినవరా, నువ్వు ఆంధ్రోనివరా అని చెప్పి విద్వేషమైనటువంటి రాజకీయ భాషలు మాట్లాడి ఈరోజు రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పే కుట్ర చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం, మీరు, మీ నాయకులు, మీ పార్టీ, మీ డకాయ్ టీం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తారు. మీ అంతర్గత వ్యవహారంలో మీరు తన్నుకుంటా, మీ పదవి కోసం మీరు పోరాటం చేసుకుంటా, విద్వేష మాటలు మాట్లాడుకుంటా దాన్ని కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆపాదిస్తావు? సిగ్గుండాలి కొంచెం మన మాటలు మాట్లాడడానికి. పెద్ద సీఎంనే చూసాం, ఎంతోమందితో తలపడ్డాం. రేవంత్ రెడ్డి ఒక చిట్నాయల్ లాంటి వాడని కూడా టార్గెట్ చేస్తూ రేవంత్ను కౌంటర్ విసిరారు కేటీఆర్. చిట్టినాయుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆల్రెడీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. నువ్వు బుల్లినాయుడివి. సో నువ్వు బుల్లినాయుడు ఎవరైతే ఉంటాడో ఈ నాయుడికి పాపం బ్రెయిన్ పెద్దగా ఎదగలేదు కాబట్టి అట్లాంటి భాష మాట్లాడుతుంది. నేను ఇప్పుడు తలతిక్కగా మాట్లాడిన నేను కూడా మంచిగా ఉండదు. ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడితే మేము కూడా దానికి తగ్గట్టుగానే మేము మాట్లాడతాం. నువ్వు పనికి మాలినోడివి, నీకు బ్రెయిన్లెస్ ఫెలోవి, ఐటీ పేరు పెట్టుకున్న ఐటమ్ గాడివి, నీకు అసలు తెలివితేటలే లేవు. నువ్వు ఎన్ఆర్ఐ కోటా కిందికి నుంచి వచ్చినటువంటిది అని చెప్పి గతంలో మా పీసీసీ గారు ఈరోజు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలని నేను కూడా నెమరు వేసుకొని చెప్పనా? అది పద్ధత కాదు కదా. నువ్వు అమెరికాకి నుంచి వచ్చినవా? తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు అసలు నిజంగానే ఈడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన ఈడ నువ్వు ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి ఈడ ప్రజలని పరామర్శించాలి, వాళ్ళ మంచి చెడ్లు ఏందో తెలుసుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. నీ పార్టీ ఫండ్లకి ఎంచి ఇంకో సగం పడ పైసలు నేను ఇస్తున్నా తీసుకోరానాలి. అరే దిక్కుమాలిన వాళ్ళారా, ₹1 అయ్యలే పాపిష్టి చేతులు అవి. 1000 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద 100 కోట్ల రూపాయలతోటి గాలి మోటార్లు కొనుక్కుంటా మీ రాచరికపు వ్యవస్థలు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా ఉంటున్నటువంటి పార్టీ కంటే ఎక్కువ ఫండ్ ఏది ప్రొక్యూర్ చేసినటువంటి మీరు ఈరోజు వచ్చి మీరు తెలంగాణ తర్వాత ప్రజలు సంక్షేమం అని మాట్లాడితే డెకాట్లు బయటకు వచ్చి ఈరోజు దొంగతనాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టే ఉంటుంది. 10 సంవత్సరాలు ఈరోజు ఒక దుండగుల ముఠ ఈ రాష్ట్రం మీద పడి దోపిడీ ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకున్నారు. ఏం చేసి వీళ్ళు చెప్పు? అభివృద్ధి ఏది అంటే కూలిపోయిన ప్రాజెక్టు చూపిస్తుండు. తర్వాత నియామకాలు ఏమైనా కోర్టు చిక్కులలో ఇరుకపోయినా మా చేతులలో ఏముంది అని మాట్లాడారు. మరి ఆర్థిక వనరులు ఏమైనా అంటే 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పులు మన నెత్తి మీద పెట్టారు. ఏం చేతనైంది మీ మొఖాలకి 10 ఏళ్ళల్లో? మా లెక్క 18,000 కోట్ల రూపాయలు ఏకతాటికి రుణాలు మాఫీ చేసినావా? 26,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించినాం. లేకపోతే రికార్డు స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు స్కిల్ యూనివర్సిటీలు అని చెప్పి ప్రైవేట్ కొలువులకు కూడా పెద్దన్న పాత్ర చూపిస్తున్నావా? స్పోర్ట్స్ యూనివర్సిటీలు గిట్ట పెడుతున్నావా? RRR గిట్ట తీసుకొస్తున్నావా? లింక్ రోడ్లు దానికి డిజైన్ చేస్తున్నావా? ఏమవుతుంది నీతోటి? ఐటీ మినిస్టర్లకు ఐటమ్ నిజంగానే ఐటమ్ తప్ప నువ్వు కొట్టింది ఏం లేదు. ఇక నీ వల్ల కాదు కేటీఆర్, అయిపోయింది నీ కథ. మీరు ఇట్లాంటి డ్రామాలు చేసిర్రు కాబట్టి మీ డకాట్ టీంని పార్లమెంట్ ఎన్నికలలో డక్అవుట్ చేసిర్రు 0 ఇచ్చి. ఇంకా కూడా మీ వైఖరి, మీ అహంకారము, మీ నోటి దూల గిట్ట పోకపోతే మిమ్మల్ని టోటల్గా పాలిటిక్స్ నుంచి రిటైర్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అదే బతకడానికి వచ్చినావు, అలాగే ఆంధ్రోడా అని నీ అన్న వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నేను గాంధీని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు తప్ప నేను సెటిల్ ఎలాంటి ఉద్దేశించి కూడా చేసిన వ్యాఖ్యలు కాదు అని కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. నీ బుద్ధి ఎట్లుంటే నీ బయటికి మాటలు అట్లా వస్తాయి. నీ బుద్ధి ఎట్లుంటే బయటికి ఈ మాటలు అట్లనే వస్తాయి కదా. లోపల ఏముంటే అదే వస్తుంది. ఎవరు చెప్పిరా చెవులకించి విన్నావు, అది వీడికి ఎక్కించుకున్నావు, వీడికించి మాట్లాడినావు. ఆ చెప్పినోడిని సస్పెండ్ చేయమంటున్నాము, నేను అనిపించినోడిని సస్పెండ్ చేయమని. నువ్వు పాత్రధారివి కౌశిక్ రెడ్డి, కాదంటలేము మేము. ఏదో యాదృచ్ఛితంగా నేను అనేసిన సూత్రధారి కూడా కావాలంటున్నాము. అనిపించినోడు కూడా నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రాంతాల ప్రజలని తెలంగాణలో సమానంగా చూసేటటువంటి వైఖరి కేసీఆర్ అవలంబిస్తే మీరు కౌశిక్ రెడ్డిని, హరీష్ రావుని రాగానే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయినటువంటి నీ కొడుకు కేటీఆర్ని పార్టీలకి సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే బతకనీకి వచ్చిర్రు,
లేకపోతే మీరు రాజీ అయిపోయినరు, నీ సంగతి చూస్తా, ఉరికి పూస్తా, నీ నా తడాకేందో చూస్తా అనేటటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నాయి మనకి. దానికి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకోటి కూడా స్పష్టతనిస్తున్నాం మేము, ప్రజాపాలనలో ఈ ప్రభుత్వము అందరినీ సంరక్షించుకుంటుంది. కడుపులో పెట్టుకొని తెలంగాణ బిడ్డలనైనా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణని నమ్ముకొని బతుకుతున్నటువంటి అందరు ప్రజానికాన్ని కూడా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. మీ తెరువు ఎవరు వచ్చినా కూడా బెండు తీసేది మాకు తెలుసు, కూకటి వేళ్ళతో పెకిలించేది కూడా మాకు తెలుసు. ఎందుకంటే అధికారం ఉందని విర్రవీగినటువంటి మీలాంటి పెద్దలమని ఫీల్ అయినటువంటి మీలనే పటాపంచాలు చేసి ఫామ్ హౌస్లలో కూర్చోబెట్టిన వాళ్ళం. ఈరోజు ఇంకా అధికారం ఉండి, ప్రజల యొక్క ఆమోదం ఉండి, వారి యొక్క సహకారం ఉండి, వారి యొక్క సమ్మతితోటి ఈరోజు ముందుకు పోతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్తున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీ వాడు, ఏ పార్టీ స్పష్టం చేయాలని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఒకటే విషయం, అరకపూడి గాంధీ గారు నేను బీఆర్ఎస్ వాడిని అని అంటుండు. పాపం కాంగ్రెస్లో చైర్మన్ అంటాం మేము కూడా, మేమేమంటాం మా పార్టీ వాడు అని అంటే అయిపోతుంది. కానీ నేను బీఆర్ఎస్ వాడిని అని అంటున్నప్పుడు లేదు నువ్వు కాంగ్రెస్ వాడిని మేమైతే అన్నాం కదా. ఇప్పుడు అట్లా గిట్ట నువ్వు తీసుకొని పోతే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర పాత ఫోటోలు పెడదాం. కాంగ్రెస్ పార్టీ కండువాలు లేవా? ఎవరివి లేవు. అలా దాంట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ కండువాలతో ఉన్న వాళ్ళే ఉన్నాయి. ఆ రోజు నియోజకవర్గ అభివృద్ధి విషయమై నేను వచ్చిన ఆ రోజు వేసినటువంటి కండువాది కాదు, నేను దాన్ని ఒప్పుకునేది కాదు, అది వేరే సంబంధించింది. ఆయన డిజోన్ చేసుకోండు, దాన్ని మేము ఓన్ చేసుకొని మరి మేము చెప్పని కూడా మాకు లేదు. మాకు అట్లాంటి విషయాలు మేము చేయొద్దు, అది మంచి పద్ధతి కాదు. కానీ డిజోన్ చేసుకొని నేను బీఆర్ఎస్ వాడిని, నేను బీఆర్ఎస్లో ఉంటాను, నేను దాంట్లో గెలిచినవని, నేను రాను వేరే పార్టీలో కానీ పాపం చిత్తశుద్ధి చూపించుకుంటున్నాను. ఆ పదవి కోసం ఎంత దిగజారిరంటే వీళ్ళు బాబా మరుదులు, ఈయన ఎట్లయినా పోగొట్టి పంపించేసేయాలి, ఆ పదవి మాత్రం మనం గుంజుకోవాలని అనుకుంటారు. అట్లా ఉంటుందా? ఇప్పుడు రేపు పొద్దున ఇదే విషయం బీఆర్ఎస్లో ఇంకో ఎమ్మెల్యేని కూడా చేస్తారు. ఆయన కూడా అప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ సమాజానికి అని చెప్పదలుచుకున్నాను నేను. వాళ్ళ పదవుల కోసము, అధికారం కోసము తెలంగాణ ప్రజల్ని మింగిర్రు, అధికారంలోకి వచ్చినాక వెన్నుపోటు పొడిచిర్రు. ఈరోజు ప్రతిపక్షంలో ఒక పదవి కోసము ప్రాంతేతరుడు అని చెప్పేసి విద్వేషపు రాజకీయ భాష మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ నైజము. నమ్మినోని ముంచుడు, నమ్ముకున్నోని వెన్నుపోటు పొడుచుడు వారి నైజం బీఆర్ఎస్ పార్టీది. చివరి ఒక మాట చెప్పండి, నిన్న మాట్లాడుతూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నా వల్లనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఏమో మరి అదే కాంటెక్స్లో చెప్పిండో నాకైతే తెలియదు. దీనికి ఏం సంబంధం అసలు నాకు అర్థం కాలే. నేను ఎంతో చేశాను దేనికి ఎంత, ఏ పార్టీకి, ఎవరు దేంట్లో చేసిండు? అచ్చా ఓకే అంటే బీఆర్ఎస్లో డ్యామేజ్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది అంటుండా? నాకు అర్థం కాలే ప్రశ్న. ఆయన కాంట్రిబ్యూషన్ దేంట్లో బీఆర్ఎస్లో కాంట్రిబ్యూట్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది అంటుండా? బ్రహ్మాండంగా చేయి. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా చాలా బాగుంది, మేము చప్పట్లు కొడతాం, నువ్వు ఇట్లనే మాట్లాడు, తిక్క మాటలు మాట్లాడు, పిచ్చి మాటలు మాట్లాడు, ఏం ఇబ్బంది లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పాలు పోస్తుంటే మేమెందుకు వద్దంటాం? పోయి. కానీ విద్వేషము, విధ్వంసము లాంటివి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఉపేక్షించాం. నీ తిక్క మాటలు మాట్లాడుకో, ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పుకో, తర్వాత ఆడవాళ్ళని మాట్లాడేటటువంటి అంశాలు ఇట్లాంటివి బంద్ చేసుకో. వద్దు. ఎవరైనా కూడా, ఎవరి కుటుంబ సభ్యులైనా కూడా మన మహిళలనైనా మన పిల్లలనైనా కించపరిచి రాజకీయాల కోసం వాడేటటువంటి సంస్కృతికి మాత్రం ఎవ్వరు కూడా తెర లేపొద్దు, దాన్ని ఎవరు స్వాగతించొద్దు. ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. డైవర్షన్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి కూడా అన్ని పనులు చేయలేకనే డైవర్షన్ చేయడానికే ఈ యొక్క ముందు అన్ని ఇలాంటి ఒక శాంతి భద్రతలు అన్ని విషయాలు కూడా బయట చేస్తున్నారు కూడా. కేటీఆర్ కానీ చాలామంది ఇది ఒక అంశాన్ని బీఆర్ఎస్ వాళ్ళు పదే ఒక డైవర్షన్ అనే పదాన్ని వాడుతున్నారు. ఏం చెప్తారు? ఒకటే మాటలు అడిగినా కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులకు మైండ్ దొబ్బింది కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు. మేము అన్నీ చేస్తుంటే వాడు డైవర్ట్ చేయడానికే మైండ్ దొబ్బినట్టు మాట్లాడుతున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు. బీఆర్ఎస్ వాడు గతంలో ఏం చేసిండు, ఇప్పుడే ఏం చేసిండు, ఏం డ్రామాలు చేస్తారు, అప్పుడే డ్రామాలు చేశారు, ఇప్పుడే డ్రామాలు చేస్తారు, ప్రజలకు తెలియదా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచిత రవాణా అయినా, 500కే సిలిండర్ అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా, లేకపోతే డ్వాక్రా మహిళలకి, అంగన్వాడీ మహిళలకి పెద్దన్న పాత్ర అయినా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలైనా, జాబ్ క్యాలెండర్లు అయినా, లేకపోతే పెండింగ్లో ఉంటున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తయినా, పారదర్శకత అయినా, మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదమైనా, ఆఖరికి 80,000 పైచలకు కోట్లు నగరానికి పెట్టుబడుల రూపమైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయినా, లేకపోతే ఏది ఫార్మా క్లస్టర్లు అయినా, RRR అయినా, లింక్ రోడ్లకు సంబంధించినటువంటి ప్రణాళిక అయినా, లేకపోతే విప్లవాత్మకమైనటువంటి హైడ్రా లాంటి ప్రకృతిని కాపాడేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలైనా
మాకు డైవర్షన్ ఏం అవసరం, మీ బతుకులకు అవసరం. ఎందుకంటే మీకు మనుగడనే లేకుండా పోతున్నారు మా యొక్క పాలన చూసి ప్రజల దగ్గరికి అవుతారు కాబట్టి. లేకపోతే 18,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినటువంటి రుణమాఫీ అయినా చూపెట్టేవన్నా మీకు మాకు తూకం వేద్దాం. ఇట్లా మా 9 నెలల ప్రజాపాలనకి మీ 10 సంవత్సరాల పాలనకి వేస్తే గాలి కొట్టుకుపోతున్నావు. నువ్వు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ ఫన్నీగా ఉంది. సర్కస్ చేసుకోండి అంతే తప్ప జనాలు ఎంటర్టైన్మెంట్కి పనికొస్తారు. ఇక మీరు అవుట్డేటెడ్. ఎందుకంటే మీరు తీసుకుంటున్నటువంటి లైన్స్లో పస ఉండలేదు. ఎందుకంటే మీరు అబద్ధాన్ని నమ్ముకుంటారు కాబట్టి, ప్రజల్ని పక్కదారి పట్టిద్దాం అనుకుంటారు కాబట్టి, మీరు విద్వేషాలను నమ్ముకోవాలనుకుంటారు కాబట్టి ఇవన్నీ సాగనీయము. ప్రజల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీని దాటాలనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ హెచ్చరిస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ విధ్వంసాన్ని నమ్ముకుంది, విద్వేషాన్ని నమ్ముకుంది. ప్రజలను అంటే ఒక ప్రజా పాలన డైవర్ట్ చేయడానికి ఇలా ఒక అంశాన్ని కూడా తీసుకొస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి సాగవు. బీఆర్ఎస్ అనుకునేవి మాత్రం సాగవని చెప్పారు. అలాగే కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం ఇప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఆయనకు సపోర్ట్గా వేయడం అంటే వాళ్ళ ఉద్దేశంతో అర్థమవుతుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఒక కుట్ర అయితే కనిపిస్తుంది, బీఆర్ఎస్ తీరైతే కనిపిస్తుంది అని కూడా కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.